నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి కార్మికులను ఉద్యోగం నుంచి తొలగించిన నామినల్ మాస్టర్ రోల్ కార్మికులకు కాంపెన్సేషన్ ఇప్పించాలని, అదేవిధంగా ఉద్యోగులకు పీఎఫ్ బకాయిలు చెల్లించాలని కోవూరు కోఆపరేటింగ్ షుగర్స్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కొప్పాల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు అర్జీలు సమర్పించినా ఫలితం లేదని ఆందోళన చెందారు. సంబంధిత అధికారులు విచారించి న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నా పేరు కొప్పాల శ్రీనివాసులు, ది కోవూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ని. మేము ఎన్ఎంఆర్గా డైలీ వేస్గా ఉన్నాం కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో. 1982, 85 నుంచి కూడా అక్కడే వర్క్ చేస్తున్నాము పర్మనెంట్ పోస్టులను. అయితే 2013లో షుగర్ ఫ్యాక్టరీని ఫ్రెష్గా ఆపడం జరిగింది. అప్పటి నుంచి మేము రీఓపెన్ చేస్తామని చెప్తా ఉన్నారు అధికారులు. ఒక కమిటీ వేస్తూ ఉన్న దానివల్ల అధికారులు వచ్చి రీఓపెన్ చేస్తారని మేము కూడా వాళ్ళకి ఎదురు చూస్తూ ఉన్నాము. అలా చేయకుండా 2022లో ఏప్రిల్లో కటాఫ్ డేట్ ఇచ్చేసి ఈఆర్ఎస్ ఇచ్చేసి పర్మనెంట్ అండ్ సీజనల్లో ఎన్ఎంఆర్లను మొత్తం క్లోజ్ చేసినట్టు తయారు చేసి ఇచ్చేశారు. అయితే పర్మనెంట్ వాళ్ళకి పర్మనెంట్ వాళ్ళకి సీజనల్ పర్మనెంట్ వాళ్ళకి మాత్రం ఈఆర్ఎస్ కింద సమ్ అమౌంట్లని కేటాయించడం జరిగింది. ఒక ఎన్ఎంఆర్లకు మాత్రమే కాంపెన్సేషన్ ఇవ్వకుండా హఠాత్తుగా ఉద్యోగం నుంచి టర్మినేట్ చేసిన దానివల్ల గవర్నమెంట్ ప్రకారంగా ఒక ఉద్యోగికి ఏదైనా ఉద్యోగం కల్పించే దానికోసంగా మనకి కాంపెన్సేషన్ అని మేము అంతకుముందు కూడా అడగటం జరిగింది. ఈ కాంపెన్సేషన్ అనేది ఆ యొక్క ప్రభుత్వంలో 2022లో వైఎస్ఆర్ ప్రభుత్వంలో మేము కమిటీని పక్క సత్యనారాయణ గారు, అమర్నాథ్ గారు వీళ్ళందరూ ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేసింటారు. అప్పుడు వాళ్ళు 10 లక్షల రూపాయలకి మాకు ఇది ఒక్కొక్క మెంబర్కి ఇచ్చేటట్టుగా మాకు చెప్పడం జరిగింది. అయితే అది ఫామ్ కాకుండా నిర్ధారణంగా ఆగిపోయింది. కాబట్టి తర్వాత మనకి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. మాకు తెలుగుదేశం ప్రభుత్వంలో 2013లో మనకి ఫ్యాక్టరీని ఫ్రెష్గా ఆపడం జరిగింది. కాబట్టి మాకు సంతోషం వేసింది. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో సహాయం చేసే యోగ్యత ఉంది కాబట్టి మన ముఖ్యమంత్రి గారు కూడా ఎంప్లాయీస్కి కానీ ఏ ఒక్కరికి కూడా అన్యాయం తలపెట్టరన్న ఉద్దేశం మాకు ఉంది. బాగా సంతోషించి మేము ఎన్నోసార్లు కూడా మా కోవూరు నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి మేము అర్జీలు ఇవ్వడం జరిగింది. ఆ మేడం గారు మాకు ఏమని చెప్పిందంటే ఏదో ఇచ్చే టైంలో ఏదో 1 లక్ష రూపాయలు ఇచ్చేటట్టుగా మాకు ఒక సంతోషమైన మాట చెప్పింది. అయితే 1 లక్ష కాదు, ఏదో మేము 10 లక్షలకి అడిగాము కాబట్టి ఆ 10 లక్షలు ఎంతో కొంత ఇచ్చేటట్టుగా మాకు చెప్పడం జరిగింది. అయితే మనకి అందరికీ ఇచ్చేటప్పుడు మీకు కూడా కల్పిస్తాము అని ఒక సంతోషమైన చెప్పడం జరిగింది. అయినా కూడా మాకు కరెక్ట్ అయిన మెసేజ్ లేదు కాబట్టి మేము మళ్ళీ అర్జీలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైనా కూడా మాకు విఆర్ఎస్ కింద ఎన్ఎంఆర్స్ ఓన్లీ 160 మంది అంతా ఉంటారు. ఆ 160 మందికి ఎన్ఎంఆర్స్కి కాంపెన్సేషన్ ఉద్యోగం పోయినది కాబట్టి కాంపెన్సేషన్ ఇవ్వమని మేము మన శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాము. అలాగే 466 మంది షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ ఉన్నారు. వారికి 2010 నుంచి 13 దాకా కొంత పిఎఫ్ కట్టకుండా ఉన్నారు. మా సాలరీస్ మాత్రం డిడక్ట్ చేయడం జరిగింది. అయితే కడపకి హెడ్ ఆఫీస్కి పంపించిన దానివల్ల ఈరోజు 60 సంవత్సరాలు నిండినా కూడా మేము పెన్షన్కి తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. దానికి వదరా సుమారు 3.5 కోట్ల రూపాయల దాకా బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలన్నా ప్రస్తుతం మన గవర్నమెంట్ ద్వారా కానీ కడితే కనీసం పెన్షన్ తీసుకుంటారు. లేదనుకుంటే చాలామంది ఇప్పటికే ఒక 75 మంది 100 మంది అలా చనిపోవడం జరిగింది. పనిచేసి 30 సంవత్సరాలు మన ఫ్యాక్టరీలో పనిచేసి ఎలాంటి వృత్తిని అనుభవించకుండా కనీసం పెన్షన్ కూడా వచ్చే అర్హత లేకుండా పోయినటువంటి దుర్భాగ్య పరిస్థితులు మేము జీవిస్తున్నాము. అందువలన మేము ఏంటంటే ఒకటి పిఎఫ్ కడితే 3.5 కోట్ల రూపాయలు పిఎఫ్ కడితే కనీసం ఒక 200 మంది పెన్షన్ తీసుకునేదానికి, పెన్షన్ అంటే ఎంతో రాదు, మాకు 1000 రూపాయలు అట్లా వస్తుంది. ఆ పెన్షన్ కూడా ఎక్కువ రాదు. అదన్నా తీసుకుంటామని ఒక సంతోషం అన్న కలుగుతుందని మేము మన సదరు శాసనసభ్యుల వారికి, తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రుల వారికి మేము విన్నవించుకుంటాం జరుగుతుంది. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.